రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పద్మావతి. ఈ రోజు వచ్చేసి మనం కుర్చీ తాత వాళ్ళ వైఫ్ దగ్గర ఉన్నాం. సో అమ్మతో కూడా మాట్లాడదాం. ఏంటి అసలు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు చేసే పని ఏంటి, ఫుడ్ ఎట్లా ఉంటుంది, ఇంకా ఇట్లాంటి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. అండ్ రెండో వచ్చేసి కుర్చీ తాత వాళ్ళ ఇల్లు ఎప్పుడైనా చూసిండ్రా, సో అది కూడా చూపించేస్తాను. వెయిట్ అండ్ సీ. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. మీ పేరు? ఆసియా సుల్తాన్. ఓకే. ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు మీరు తాతయ్యని? ఇక నాకైతే డేట్ తెలియదమ్మా. పెళ్ళి అయితే చేసుకున్నాం. ఇప్పుడు దగ్గర 45 సంవత్సరాలు అవుతుంది. తాత అప్పుడు బాగున్నాడు కానీ ఇప్పుడు బాగలేడమ్మా. తాగి తాగి ఆయన చాలా ఇదైపోయాడు మనిషి, బాగలేడు జర. తాగుడు అలవాటు ఈ మధ్యన అలవాటు అయింది, ఫస్ట్ నుంచి ఉన్నది? ఫస్ట్ నుంచి అయితే అంత లేదమ్మా. ఈ మధ్యలో అయితే బాగా తాగుడు అయింది. ఆడనే వరంగల్ అనే ఫ్రెండ్లు ఉన్నారని ఆడ దోస్తులకి ఇట్లా ఖరాబ్ అవుతాడని ఈ హైదరాబాద్కి వచ్చేసిన పిల్లలు చిన్నగా ఉండగా వచ్చినా కానీ ఈయన్నే చాలా ఖరాబ్ అయిపోయింది మనిషి. తాగి 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 చేతికి రాకుండా అయిపోయింది మనిషి. ఏం చేస్తూ ఉంటారు? ఏం లేదమ్మా, అప్పుడైతే పని చేసిండు కానీ ఇప్పుడైతే మొత్తానికి దగ్గర 15 సంవత్సరాల నుంచి ఏం పని లేదు ఆయనకు. ఇదే తిరుగుడు, అడుక్కునుడు, తినుడు, తాగుడు, ఇదే ఉన్నది. మీకైనా చూసుకోవాలి కదా తాత కంటే. ఓకే, మరి మీరెలా? నాకు నా బిడ్డ చూస్తుందమ్మా. 3 బిడ్డలు ఉన్నారు. ఆమెకు ఒక కొడుకు, 2 చిన్న పిల్లలు ఉన్నారు. ఆ బిడ్డనే చూసుకుంటుంది. ఆమె పరిస్థితి కూడా బాగలేదు. నా పరిస్థితి కూడా చెప్పలేనమ్మా. చెప్పినా కదా ఇంతకు ముందు కూడా. ఏమైంది? కొడుకులు ఉన్నారు, 3 కొడుకులు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు కానీ చూడరు వాళ్ళు. వాళ్ళ సక్కన వాళ్ళు ఉంటారు. ఎంతన్నా బుజ్జి మీద ఉండాలంటే నాకు కూడా మంచిగా అనిపిస్తలేదమ్మా. ఈయన చూస్తే రోడ్ల పొంటే తిరుగుతాడు. నా బతికేందో నా బిడ్డ దగ్గర అయిపోయింది అన్నట్టు బాధ ఉన్నది అంతే. బాధ లేని ఏది లేదమ్మా. ఇక నెలకు 12,000 10,000 తీసుకొస్తుంది. చాలా కష్టం అవుతుంది 3-4 నెలల నుంచి మాకు తిండికి. మరి తాతగారు చూస్తూ కూడా మరి ఏమైనా చేస్తున్నారా, లేకుంటే ఇంకా అట్లనే ఉన్నారు? ఏం లేదు. మొన్న లొల్లిపోయిన కానించి, సత్య పట్టించిన కానించి ఏడికి పోతలేడు, ఏడేం మాట్లాడతలేడు. తన తిరుగుడే తనది. అడుక్కుంటే అడుక్కుంటాడు, లేకపోతే లేదు. ఒక సక్కన ఉంటాడు. అయిపోయా అంతేనమ్మా. గుంటూరు కారం సినిమాలో తాత డైలాగ్ వాడుకున్నందుకు డబ్బులు ఇచ్చారు అని అంటున్నారు. మరి ఇంటికి ఇచ్చిండా? అదే అని అమ్మ లోకం అంతా చెప్తున్నారు. ఇచ్చిండ్రు, 1,00,000 రూపాయలు ఇచ్చిండ్రు అని లోకం కూడా చెప్తున్నారు. ఈ మన టీవీలలో కూడా ఈ వీడియోలలో కూడా వచ్చింది. 1,00,000 రూపాయలు అందలే కానీ 10,000 అందినాయమ్మ మాకు. ఒక్కనాడు 5,000 తెచ్చిచ్చిండు. 2 రోజులైనాక మళ్ళీ 5,000 తెచ్చిచ్చిండు. ఇక అంతే తతిమయ్య ఆయననే తీసుకున్నారని అన్నారు కానీ ఇక తెలియదమ్మా మాకైతే. అయినా మీ చేతికి ఇచ్చిండ్రా 10,000? 10,000 ఇచ్చిండు ఆయన తెచ్చి. 10,000 వచ్చినాయి. తిన్నాక తినలే అని అనొద్దు. అది కూడా నేను అన్నా కూడా, నువ్వు చూడు వరంగల్ పోతా, నువ్వు తీసుకుపోతే మా ఆయనకు ఒక్కరిని తీసుకుపోకు, ఆ పెద్ద సార్ దగ్గర తీసుకుపోయినా నాకు తీసుకుపోయాం అంటే ఇంట్లేదమ్మా ఆయన సత్య. అట్లకెళ్ళి అట్లే వరంగల్ నుంచి సార్ దగ్గర, పెద్ద సార్ దగ్గర, సినిమా సార్ దగ్గర తీసుకుపోయిండు. అయ్య ఆయన ఎన్ని ఇచ్చిండా, ఏమి ఇచ్చిండా తనకు కూడా తెలియదు, నాకు కూడా తెలియదు. మరి ఆయన చేతికైతే అసలు 30,000 అప్పచెప్పారు కానీ ఆయన తీసుకొచ్చి మీకు సత్య గారు తీసుకొచ్చి ఇచ్చేసరికి 10,000 మీ చేతికి వచ్చినాయి అని అంటున్నారు. వచ్చినాయి 10,000 కన్నా ఒక 5 పైసలు ఎక్కువ రాలేదమ్మా. మరి పైకెళ్ళి మీరు చెప్పలేదా, మరి మాకు మీరు అంత ఇస్తే మా చేతికి ఇంతే ఇచ్చిండ్రు, మరి ఇట్లా చేయడం ఏంది, ఇది కరెక్ట్ కాదని మీరు మాట్లాడలేదా? ఎవరితో మాట్లాడాలమ్మా, ఎక్కడ పోయి మాట్లాడాలి? ఆయన చెప్తూనే ఉన్నాడు, తిడుతూనే ఉన్నాడు. నాకు పైసలు రాలే, నాకు 10,000 అందినాయి. ఆయన తిడితేనే ఆయన సత్య గారు తీసుకుపోయి పట్టించిండు. నా పైసలు తిడితేనే కోపం వచ్చి పోలీస్ స్టేషన్లో పట్టించిండు సత్య. అబద్ధం లేనిది ఎట్లయితేదమ్మా, నిజమే కాబట్టి ఆయన తిడితేనే కోపం వచ్చి అని పోలీస్ స్టేషన్లో పట్టించిండు. మరి ఒక మాట, మీ భార్య ఉన్నది, మరి వరంగల్ నుంచి నిన్ను తీసుకుపోతున్నా, మీ భార్యను కూడా సార్ దగ్గర తీసుకుపోతా అన్నట్టు సత్యకు కూడా తెలియదమ్మా. లేదు, అట్లకి నుంచి వరంగల్ నుంచి సార్ దగ్గర తీసుకుపోయిండు. ఆ సార్ కూడా ఇచ్చిండా పైసలా, ఇయ్యలేదా నాకు కూడా తెలియదు. ఆయన కూడా ఫుల్ తాగున్నాడు అన్నాడు. ఫుల్ సత్య కూడా తాగిచ్చేది నా భర్తను, ఫుల్ తాగిచ్చేది. సత్య ఏం చిన్నోడు కాదు సత్య. మీ దగ్గర పైసలు తీసుకుని మళ్ళీ తాత మీద తిరిగి కంప్లైంట్ పెట్టిండు అయితే పోలీస్ స్టేషన్? కంప్లైంట్ పెట్టిండు. ఇక ఏమంటాడు ఆయన, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపో, నాకైతే ఇచ్చింది వాళ్ళు 5 పైసలు ఇయ్యలే, నాకు ఇచ్చిందే 10,000 మీకు ఇచ్చిన,
ఇంకా నాయే ఖర్చు అయినాయి డబలు, నాకే 10,000 రావాలంటే అని మళ్ళీ ఆ సినిమాలలో ఫోన్ చేసి మళ్ళీ 10,000 తీసుకున్నాడు తననే. వాళ్ళకెళ్ళే 10,000 లెక్క చేసి ఆ చెప్పులు ఇప్పినాయట, బట్టలు, తిండి, టికానా, ఆటో కిరాయి మొత్తం 10,000 తీసుకున్నాడు. 10,000 మాకు ఇచ్చిండమ్మ. ఆ మొత్తం 20,000 అన్నట్టు తాతకు ముట్టినాయి అన్నట్టు చెప్తున్నాడు ఆయన. 10,000 ఎట్లా ఖర్చు అయినాయి? ఇక్కడి నుంచి ఇక్కడికి మీరు లెక్కలేం అడగలేదా? దానికి సంబంధించినవి బిల్లులు గట్ట చూపిలేదా మీకు? బిల్లులు గిట్లా ఏమి లేవు, ఒకటే మాట అన్నాడు ఆయన. ఓరంగల్కి ఇడికి వెళ్ళిపోయినా, ఈ నుంచి టాక్సీలో తీసుకొచ్చిన. ఆ ట్యాక్సీ వాళ్ళది ఆ సార్దే అట, ఆ సినిమా సార్దే అట. ఆ ట్యాక్సీ వాళ్ళది అయితే మరి ఫ్రీనే ఉంటుంది కదా, దానికి పైసలు ఎందుకు తీసుకున్నారు వాళ్ళు? ఆయననే తీసుకున్నాడు, వాళ్ళు కాదు, ఈయనది సత్య తీసుకున్నాడు. చెప్పులు ఇప్పించిండట, బట్టలు ఇప్పించిండు, తిండి, తాగుడు, తానం వేసుడు అంతా చేసిండట. మొత్తం 10,000 అయినాయి. ఇక నేను అడగలే లెక్క, 10,000 అయినాయి అని 10,000 నేను తీసుకుంటాను వాళ్ళకెళ్ళి అని ఫోన్ చేసి ఫోన్లో లేపించుకున్నాడు 10,000 సత్యగారు. అయినా సరే పైన వాళ్ళైనా సరే మరి 10,000 ఎట్లయినాయి అనేసి లెక్కలు గట్ట బిల్లులు గట్ట ఏం అడగలేదు. ఇంకా వాళ్ళు చెప్పిందే నమ్మి పైసలు అయితే కొట్టేసిండ్రు అటు. సత్యగారు అయితే కొట్టేసిండు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినప్పుడు మరి తాతతో ఏం మాట్లాడారు పోలీసులు? పోలీసులు ఏం మాట్లాడిన అసలు నాకు ఆయన పట్టుకపోయింది కూడా నాకు తెలియదమ్మా. అసలు ఆయన ఓరంగల్ అసలు భయపడే మనిషే కాదు, కానీ ఓరంగల్కు ఎట్లా వెళ్ళిపోయిండో కూడా కాదు. అందులో కూడా సత్య చెయ్యి ఉన్నది అన్నట్టు నేను అనుకుంటాను. ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ అన్నను చిట్టిన్లు అని మొత్తం ఫ్రెండ్స్ దోస్తులన్నీ ఎగబడాలట వాళ్ళ మీద. ఎగబడే వరకు ఆయన కొట్టిళ్ళు కూడా అట. ఆడపోతే నాకు ఫర్క్ ఆడపోతే నాకు చెప్పిండ్రు, ఇట్లా సంగతి అమ్మ ఇట్లా అయింది మీ ఆయనకు అని అంటే, నేనన్నా కొట్టుకున్నది ఏమున్నది, రాజ్యం ఎలా తీసుకున్న వాళ్ళకు మనకు రాజ్యంతో మనకు పని లేదు. గెలిస్తేనే ఆయన రాజు, గెలవకపోతే ఏం లేదు. మనం గెలిచినా వాళ్ళు చూడరు, గెలవకుండా మనం చూడరు. ఎందుకు వాళ్ళ గురించి మనకు కొట్టేది ఏం అవసరం? మనిషి వయసు చిన్నదే ఆయనది, మీ లెక్క అయితే వయసు మీద లేడు కదా, ముసలోడే కదా. చేసిందట, చేసినా కానీ సరే అని అందరూ ఊకున్నారు. అయినా కానీ మన వాళ్ళు కెమెరాలలో అందరూ ఎగబడ్డారట ఆయన మీద. వాళ్ళు ఎంత చేయి చేసుకున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరు ఏం అనలేదా దాని గురించి? అందరు మొత్తం ఒక ఆయన ఎగబడ్డాడట. మీ ఆయన ఎవరు ఆయన కూడా ఒక మాట అన్నాడు పవన్ కళ్యాణ్ కూడా. ఆ మాటకు మేము కూడా సమాధానం మరి మీరేమంటారు అని ఒక ఆయన అడిగితే సప్పుడు చేయలేడు. పెద్ద మనిషి తాగుతాడు, ఆయనే ఏమో ఆగుతాడు, ఆయనది పట్టించుకున్నదా అంటే అట్లా ఎట్లా అవుతుంది అని వాళ్ళు తిరగబడ్డు. ఇగో చూడమ్మా ఆ రాత్రి ఉన్నాడట, మళ్ళీ తెల్లారి కనబడలే. తెల్లారి కనబడకుంటే తెల్లారి ఇడికి వచ్చిండు. నాకు ఆ సంగతి కూడా తెలియదు. ఎవరు సత్య వచ్చిండు మా ఇంటికి. సత్య వచ్చి ఏందమ్మా మరి కుర్చీ తాత కనబడతలేడు, వాళ్ళు ఏం చేసిండ్లో ఏమో, వాళ్ళని తిట్టిండ్రు, వాళ్ళు కొట్టిండ్రు, మళ్ళీ ఏం చేసిండ్లో ఏమో తెలియదమ్మా అని అన్నాడు. ఎవరు ఈ మన సత్య అన్నాడు. అయితే ఎవరు ఎందుకు చేస్తారయ్యా అంత దారుణం, ఏం చేసిండు మా ఆయనే అని నేను అన్నా. పానం బాగలేకుంటే హైదరాబాద్లో సర్కారు దవాఖానలో చూసిన, ఆడ మన గాంధీలో చూసిన, ఉస్మానియా చూసిన, పానం బాగలేకపోతే ఇంతకుముందు 4 రోజులు 5 రోజులే ఉన్నాడు గాంధీలో. అదే అనుకొని మళ్ళీ తిరిగిన. ఎవరు ఈ సారే పంపిండు కారు. ఆ సారే పంపితే మొత్తం కార్లో అది చూడమ్మా పొద్దుగాల వెళ్తే సాయంత్రం వరకు 10 గంటల వరకు తిరిగి వచ్చినాం. ఆయన కానీ కనబడలే. ఇక నాకు భయమైందమ్మా, ఎంతైనా భర్త నాకు, ఆయన చూడకపోని ఆయన ఉన్నంత కాలంలో అయితే మీకు అదొక ధైర్యం ఆయన ఉంటే నాకు ధైర్యం అమ్మ. ఏం తెచ్చిపెట్టకున్నా సరే ఉన్నాడా అన్నట్టు కానీ మనిషి అట్లా చేసిండు. చేసిన తర్వాత తీసుకొచ్చిన తర్వాత ఆడ ఏమైందో ఏమో సినిమా దగ్గర అయితే తెలియదు. చూసిన మరి ఆ సత్య కూడా ఆ హోటల్నే ఉన్నదని ఎట్లా తెలిసిందో నాకు కూడా తెలియదమ్మా ఇప్పటి వరకు. ఆడికి చక్కగా మా ఆయన ఏడున్నాడు, ఆడికే హోటల్లో పోయిండట ఆ సత్య కూడా. తీసుకువెళ్ళి సత్యనే పెట్టారని అనుమానం ఏమైనా ఉందా మీకు? ఇక అనుమానం ఏమున్నదమ్మా చెప్పి నేను ఏమంటానా, డైరెక్ట్ అదే చెప్తున్నాడు. నా దగ్గరగా సర్కంగా సత్య నా దగ్గరకే వచ్చిండు. నేను ఆ హోటల్ ఉన్నా అని సత్యకి ఏం తెలుసు అని మా ఆయన అడుగుతున్నాడు నాతోటి. నాకైతే తెలియదు కదమ్మా. ఆయనకి ఆ సత్య గారికి తెలియాలి ఆ సంగతి. ఆయన కానీ ఇప్పుడు మా ఆయన కూడా ఫుల్ ఉన్నాడు. ఆడ కూడా ఓరంగల్ నుంచి ఫుల్ దాగి వచ్చిండు. ఇక ఆడ సినిమా కాడ ఏమైందా, వయసు తీసుకున్నారా తీసుకోలేదా, ఒకసారి ఏమంటాడు ఆ ఫోన్లలో అంటాడు కదా, ఆ ఫోన్లలోకి వెళ్ళి సార్ తీసుకున్నాడు. ఫోన్లలోకి వెళ్ళి తీసుకున్నప్పుడు మా ఆయనకి ఎందుకు తీసుకుపోయినావు నువ్వు ఆడికి అని నేను అడిగిన. ఫోన్లలో ఇప్పుడు మేము మాట్లాడిన వయసు ఉంటుంది కదమ్మా, మరి నీ ఫోన్లలోకి వెళ్ళి ఇయ్యనుంటి
అనుమతి లేకుండా సినిమా వాళ్ళు అయితే వాడుకోరు కదా ఆ మాటలు అనేది. ఏ ఒక్క మాట యూజ్ చేసుకోవాలన్నా కూడా మీ అనుమతి కోరి మీరు ఒప్పుకుంటేనే ఆ ఓట్ అనేది సినిమా వాళ్ళు యూజ్ చేసుకుంటారు. సో దానికోసమైనా తాతగారిని పిలిచి మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడకుండా అయితే ఉండరు. మాట్లాడే నిర్ణయం తీసుకొని మీరు ఒప్పుకుంటేనే దాన్ని తీసుకెళ్లి సినిమాలో వాడుకుంటారు వాళ్ళు. అది పక్కా సినిమా ఇండస్ట్రీకి ఉన్న రూల్స్ అవి. సో మరి దాన్ని అట్లాగక్కడ సినిమా అది ఏదో ఫోన్లో చూసింది ఆ వీడియోలో తీసి తగిలించారని అంటే మీరు ఎట్లా నమ్మారు ఆ మాటని? నేను నమ్మలే. మా ఆయన ఆయన వాళ్ళు సత్య అన్నాడు, నీవు పైసలు అడుగుతావు, ఇల్లు అడుగుతున్నావు అంటున్నావు, ఇల్లు ఎడకేళ్ళు ఇస్తాడు మహేష్ బాబు. మా అంటే నువ్వు మహేష్ బాబు దగ్గరికి పోతే 50,000 పడేస్తాడు నీ మొఖాన ఇక్కడికి వచ్చి అన్నాడు నాకు. ఎవరు? సత్య. మస్తు మాటలు అన్నానమ్మా. అడుక్కో తిన ముండ కొడుకు, ఏడ్నో అడుక్కో తిని ఏడ్నో పండుకున్న ముండ కొడుకును ఇవాళ నేను తీసుకుపోయి వాళ్ళని కలిపించి రోజుకి 1000 రూపాయలు నేను ఇప్పిస్తున్నా అని ఎవరు? సత్య అన్నాడు. వీడికి వచ్చి బాగా తిట్టిండు. మీకు డబ్బులు ఇప్పిస్తున్నాను అంటున్నాడా? ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి మాట్లాడతాడు కదా, మాట్లాడినందుకు ఆయన సాయం చేసినట్టు ఈడొచ్చి తిట్టిండు. నేనన్నా అవి పిచ్చి మాటలు నా ముంగట మాట్లాడొద్దు, అది మీరు ఏడపరిచమైంది, ఎవరు తీసుకోపోమ్మన్నారు, 1000 రూపాయలు నేను ఇప్పిమ్మన్నానా? నా మొగానికి నువ్వు ముండ కొడుకు అనేది ఎక్కడిది? అడుక్కో తినటోడే ముండ కొడుకు అయినట్టు అంటే నువ్వు అడుక్కొని తిన దగ్గర నువ్వెందుకు వచ్చినావు? అడుక్కు తినే వాళ్ళ దగ్గర మీరు ఎందుకు వచ్చినారు? నీకు తెలియదా? అందరు ఏర్పాటు చేస్తారు వాళ్ళ ఈడ రహమత్ నగర్లో 25 ఏళ్ళ నుంచి రహమత్ నగర్లో మనిషి అడుక్కో తింటాడు అని అందరికీ తెలుసు. నీకు తెలియదా? ఇవాళ అడుక్కో తిన్న ముండ కొడుకు అంటున్నావు నువ్వు నా ముంగట అంటే నాకు కోపం రాదా అమ్మా? సరే ఏమనలే, ఇగో నేను కేసు పెట్టుకుంటా. కేసు పెడతావు కదా, పెట్టుకో. పైన చేసిన దొంగదానం లంగదానం ఏం లేదు. ఇట్నే అన్నమ్మా. ఈడ దీనికన్నా ముందు వచ్చిండు జర 12 గంటలకు వచ్చిండు. ఈ గల్లీలో ఎవరు ఉండరు. ఆయన ఇది నాదే నడుపుతుంది ఈ గల్లీలో. అయితే నేనన్నా ఇవంతా లేదు, పెట్టుకుంటావు అన్న పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నా కానీ ఆయన ఏం చేసుకుంటారు పోలీసు వాళ్ళు? ఇట్లా పోయి ఇట్లా వస్తాడు.